19 స్థానాల్లో మీకు ఇచ్చిన ఒకటే స్థానం ఇచ్చింది కదా, ఉన్న 17 స్థానాల్లో మీరు 5 అదే ఎంత సాధ్యపడుతుంది? 119లో ఒకటి అడిగాం కదా, ఇప్పుడు 17లో ఒకటి అడుగుతున్నాం. ఐదు ఇస్తున్నాం, 5లో ఒక టీముని అడుగుతున్నాం. వాళ్ళ ఇష్టమే, చాయిస్ వాళ్ళదే. 5లో ఒక టీముని అడుగుతున్నాం. అప్పుడు అడిగారే 5 ఊళ్ళు ఇవ్వమని వాళ్ళు అడిగారు, మేమేమో 5లో ఒక టీముని అడుగుతున్నాం. ఈ మధ్య అప్పుడు మనతో అటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఎక్కడ కూర్చున్నా మేము వ్యతిరేకిస్తాం. మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. తప్పు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు నాకు అది నా నోటీసులో రాలా, నేను బాగా ఒత్తిడి వలన ఇది అయింది, నా నోటీసులు రాలేదు. దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. మేము ఉందే, మా పార్టీ వారి నాయకులు కూడా పోయారని చెప్తున్నారు, అది ఖచ్చితంగా ఖండిస్తాం. పేదవాడి గుడిసెలు కూలిస్తే అది నిన్ను ప్రజలు ఎన్నుకుంది, ఒకవేళ వాళ్ళకి తెలిసి చేశారా వీళ్ళు, వాళ్ళకి తెలియకుండా చేశారా, అది నేను కూడా ఒక లెటర్ పెడతాను. నేను ఒక లెటర్ పెడతాను. లెటర్ పెట్టి ఈ కూల్చినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను అడుగుతాను. నేను ఒకటి చెప్పాలంటే, కాంగ్రెస్కి బీజేపీకి ఎప్పుడు పొంతనే ఉండదు. మీరు రాసుకోండి, కాంగ్రెస్ బీజేపీ అనేది పొంతన ఉండదు. ఎందువల్లంటే అక్కడ రేపు ఈ స్థానిక రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీజేపీకి పోరాటం. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో లేరు. వాళ్ళు ఉంది అండర్స్టాండింగ్, డైరెక్టు ఇండైరెక్ట్ ఇంతకుముందు, ఇప్పుడు డైరెక్ట్గా పొత్తులు లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే. నరేంద్ర మోడీ అక్కడ జగన్మోహన్ రెడ్డితో, ఇక్కడ కేసీఆర్తో. కేసీఆర్కి పడే ప్రతి ఓటు ఇక్కడ బీజేపీకి పడవచ్చు కొన్ని, కేసీఆర్కి పడే ఓట్లు ఒకవేళ పొరపాటున 1-2 గెలిస్తే ఆ 2 ఎవరికి ఓట్లు వేస్తారు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మేము ఆ 1-2 గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయము, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఓటు వేస్తామని చెప్పమనండి. వాళ్ళు ఏం చేస్తారంటే, కాకపోతే మేము న్యూట్రల్గా ఉంటామంటారు. న్యూట్రల్గా ఉండేది కూడా వాళ్ళకి సహాయమే. ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మేము స్నేహంగా ఉన్నాం, అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. కానీ అసలు స్నేహం కానీ, లేకపోతే ఆట కానీ, దొంగ ఆట కానీ ఎవరి మధ్య ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ పై.